హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,340 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనందరికి తెలిసిన విషయమే. అందులో భాగంగా డిఎస్సికి ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే డిఎడ్ సర్టిఫికేట్స్ కావచ్చు, బిఎడ్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంకా మనకు వాళ్ళ స్కూల్లో చదివిన 10th క్లాస్ సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు, లేదంటే 4th, 5th ఇలా స్టడీ సర్టిఫికేట్స్, ఇవన్నీ డాక్యుమెంట్స్ అడగడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ చాలామంది దగ్గర లేవు. అందుకని చెప్పి చాలామంది ఈ నిరుద్యోగ సంఘాలు కావచ్చు, డిఎస్సి అభ్యర్థులు కావచ్చు డిమాండ్ చేయడంతో నారా లోకేష్ గారు అయితే ఈరోజు ఎక్స్లో ట్వీట్ చేశారు. సర్టిఫికేట్స్ లేకున్నా కూడా మీరు డిఎస్సికి అప్లై చేసుకోండి, మీకు జాబ్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ టైంలో మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలని చెప్పేసి ఎక్స్లో అయితే ట్వీట్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి విద్యాశాఖ కూడా ఒక జీవోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. డిఎస్సికి అప్లై చేయాలనుకుంటే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులైతే ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ 45% అయితే మార్కులు అయితే ఉండాలి. అదే అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకైతే 50% మార్కులు అయితే ఉండాలి. దాంతో చాలామంది అయితే డిఎస్సికి అయితే అనర్హులుగా మిగిలిపోతున్నారు. అందుకని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకైతే ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఒకవేళ పీజీలో కానీ 40% మార్కులు ఉంటే సరిపోతుందని చెప్పేసి క్లియర్గా ఒక జీవో అయితే రిలీజ్ చేశారు. ఇదివరకు అయితే మనకు 45% మార్కులు అయితే వచ్చి ఉండాలి. సో 45% మార్కులు అంటే చాలామంది అయితే ఇనెలిజిబుల్ అవుతున్నారని చెప్పేసి ఈ అర్హత మార్కులు అయితే 40% తగ్గించడం జరిగింది. ఇంకా చాలామంది డిఎస్సి అభ్యర్థులు అయితే సో చదువుకోవడానికి మనకు టైం సరిపోవట్లేదు, 90 ఏళ్ల పాటు సమయం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రస్తుతం డిఎడ్ కానీ బిఎడ్ కానీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు, ఇదివరకు టెట్లో క్వాలిఫై కాలేని అభ్యర్థులు అయితే మరో టెట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వండి, ఆ తర్వాత డిఎస్సి పెట్టండి అని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. వీటిపై ప్రభుత్వం అయితే ఏం స్పందించి చాలామంది అయితే ఎక్స్ అకౌంట్లో ట్వీట్ కూడా చేస్తున్నారు గవర్నమెంట్కి అయితే, కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన అయితే రాలేదు. ఒకవేళ మరో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి 45 డేస్ సరిపోతుందా లేదా 90 డేస్ కావాలా? వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ప్రతిరోజు న్యూస్ పేపర్లు, అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను.